ఇప్పుడు ఈ యొక్క పేజీ మేకర్లో క్యాష్ రిసిప్ట్ బిల్లు ఎలా తయారు చేస్తారో చూద్దాము. ఈ టూల్ బాక్స్లో ఇప్పుడు ఈ టూల్ బాక్స్లో కాన్స్టెంట్ లైన్ టూల్ మీద తీసుకుంటున్నాను. 2 times క్లిక్ చేయండి. ఇలాగా స్ట్రోక్స్ సంబంధించినటువంటి టేబుల్ డిస్ప్లే. ఇక్కడ స్ట్రోక్ స్టైల్ మనం ఇక్కడ ఏం చేస్తానంటే డాట్స్ తీసుకుంటున్నాను. అదేవిధంగా స్ట్రోక్ వైట్ కూడా ఒక 12 తీసుకున్నాను. ఓకే, అంటే క్యాష్ రిసిప్ట్ బిల్కి ఫ్రేమ్ అనేది సెట్ చేస్తున్నాను. ఆ తర్వాత టెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తాను. ఇప్పుడు అదేవిధంగా రెక్టాంగిల్ టూల్ తీసుకుంటున్నాను. రెక్టాంగిల్ టూల్స్లో నేను 3rd one సెలెక్షన్ చేసుకున్నాను, ఈ మోడల్. ఓకే, ఇలా డ్రాగ్ చేసిన తర్వాత దీనికి నేను మెజర్మెంట్స్ అప్లై చేస్తాను, అంటే కొలతలు, విడ్త్, హైట్. ఇప్పుడు ఈ కంట్రోల్ ప్యాలెట్ బాక్స్లో ప్రాక్సీలో లెఫ్ట్ సైడ్ కార్నర్ దగ్గర సెలెక్ట్ చేసుకొని XY వాల్యూస్ టైప్ చేస్తున్నాను. X20, Y20 తీసుకున్నాను. అదేవిధంగా విడ్త్ 160, హైట్ 70 తీసుకుంటున్నాను. చూసారా, మన విడ్త్ హైట్ తీసుకోగానే ఆటోమేటిక్గా ఆ విడ్త్ హైట్ కొలతలకు సంబంధించినటువంటి ఫ్రేమ్ అనేది సెట్ అయింది. ఈ ఫ్రేమ్ అనేది చేంజ్ చేస్తున్నాను. అది ఎలాగంటే ఎలిమెంటు స్ట్రోక్లో ట్రాన్స్పరెంట్ ఆఫ్ చేయండి. అదేవిధంగా ఎలిమెంటు స్ట్రోకు రివర్స్. చూసారా, ఇప్పుడు ఈ విధంగా ఫ్రేమ్ అనేది సెట్ చేశాను. ఇప్పుడు అదేవిధంగా దీంట్లో ఈ యొక్క ఫ్రేమ్లోకి టెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తున్నాను. కొంచెం పెద్ద సైజ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది టైప్ చేయడానికైనా. అదేవిధంగా ఈ విధంగా టెక్స్ట్ అనేది టైప్ చేసిన తర్వాత పేజీని మనకు కావాల్సిన పొజిషన్లో సెట్ చేసుకున్న తర్వాత పిక్ టూల్ తోటి ఈ టెక్స్ట్ని మనకు ఎక్కడైతే కావాలో అక్కడ సెట్ చేస్తున్నాను. అంటే ఇంకా ఉంది కాబట్టి టెక్స్ట్ టూల్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ టైప్ చేసేయండి డాట్స్ తోటి కంటిన్యూగా. అదేవిధంగా ఆల్ట్ పట్టుకుంటే హ్యాండ్ సింబల్ వచ్చింది, మనకు కావాల్సిన ప్లేస్లో జరుపుకోవచ్చు. నేను ఇక్కడ సైజు కూడా తగ్గిస్తున్నాను, 7 తీసుకుంటున్నాను ఫాంట్ సైజు. పిక్ టూల్ తోటి ఈ టెక్స్ట్ మనకి ఎక్కడైతే కావాలో అక్కడ ఇన్సర్ట్ చేశాను. టెక్స్ట్ టూల్ తీసుకొని ఇది కూడా టైప్ చేస్తున్నాను. ఫాంట్ సైజ్ కూడా తగ్గిస్తున్నాను.
ఒక 10 తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా కాపీ చేస్తాను. Ctrl+C Ctrl+V అని ఇక్కడ కూడా మనకేం కావాలో అది టైప్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ క్యాష్ రిసిప్ట్ కూడా మనం సైజ్ తగ్గిద్దాము. ఒక 10 10 అయితే సరిపోతుంది. ఇప్పుడు అదేవిధంగా ఒక ఫ్రేమ్ తీసుకుంటున్నానండి. ఫ్రేమ్ అందువల్ల స్ట్రోక్ స్టైలు డిఫాల్ట్గా తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ స్ట్రోక్ వైట్ కూడా తగ్గిస్తున్నాను 1. అదేవిధంగా రెక్టాంగిల్. ఓకే, ఇది ఇక్కడ నేను ఎలిమెంటు ఫిల్ సాలిడ్ అన్నాను. ఎలిమెంటు స్ట్రోక్లో నేను ఇలా తీసుకుంటున్నాను. ఇక్కడ టెక్స్టులతోటి టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఫాంట్ సైజ్ తగ్గిస్తున్నాను. ఒక 10 తీసుకుంటున్నాను. ఈ రిసిప్ట్ని ఇక్కడ నేను సెట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ బ్లాక్ టు బ్లాక్ కాబట్టి మనకి కనపట్టలేదండి. అప్పుడు ఏం చేద్దామంటే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని విండోలో కలర్స్, షో కలర్స్ అనండి. ఇక్కడ పేపర్ అప్లై చేయండి. పేపర్ ఎప్పుడైతే అప్లై చేస్తామో అలాగే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. చూసారా, క్యాష్ రిసిప్ట్ బిల్లు మనకి కావాల్సిన విధంగా చేయగలుగుతాము. ఇదే క్యాష్ రిసిప్ట్ బిల్లు సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి కాపీ అనండి. ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్.
అంటే క్యాష్ రిసిప్ట్ బిల్ ఏం చేస్తున్నానంటే గ్రూప్ చేస్తున్నానండి. ఎలిమెంట్ మెనూలోకి వెళ్ళి గ్రూప్ అనండి. గ్రూప్ మనం ఎప్పుడైతే అంటామో అది ఈ యొక్క ఆబ్జెక్ట్ మొత్తం సింగిల్ ఆబ్జెక్ట్ లాగా అయితే, సింగిల్ ఆబ్జెక్ట్ కాగానే ఎడిట్ వెళ్ళి కాపీ, ఎడిట్ వెళ్ళి పేస్ట్ అనండి. పేస్ట్ అంటే నెక్స్ట్ ఇంకోటి వచ్చింది అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా కాపీ పేస్ట్ అనండి. ఈ విధంగా మనకి ప్రింటింగ్ తీసినా కూడా మన క్యాష్ రిసిప్ట్ బిల్లు 3 బిల్స్ వస్తాయండి. చూసారా, ఈ విధంగా మనం కావాల్సిన విధంగా మనకు కావాల్సిన మెజర్మెంట్స్ కొలతలతోటి ఒక క్యాష్ రిసిప్ట్ బిల్లు మనం తయారు చేసుకోగలుగుతాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం.